హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చింత చిగురుతో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ఈ పచ్చడితో ఒక్కసారి తిన్నారు అంటే రోజు తినేదానికన్నా ఒక 2 ముద్దలు ఎక్కువే తింటారు, కానీ తక్కువ అస్సలు తినరంటే అంత బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసి కొద్దిగా ధనియాలు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, లేకపోతే ఇవి త్వరగా రంగు మాడిపోతాయి. అందుకని లో ఫ్లేమ్లోనే, వీలైనంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకొని వాటిని వేరొక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో కొద్దిగా వెల్లుల్లి కూడా వేసి వేయించుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత మనం చట్నీ కోసం సరిపడేంత చింతపండును కూడా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో మన చింత చిగురు ఉంటుంది కదండి, అది కూడా లో ఫ్లేమ్లో ఆయిల్ బయటకు వచ్చేంత వరకు తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఏదైనా ఇలాంటి చట్నీలకి లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మనం త్వరగా అయిపోవాలని హై ఫ్లేమ్లో పెట్టి గబగబా వేయించేస్తే మాడిపోయి ఆ టేస్ట్ అంత బాగుండదండి. అందుకని లో ఫ్లేమ్లోనే వేయించుకొని వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ ఓన్లీ ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, తగినంత ఉప్పు, పసుపు వేసి ముందు వీటిని మాత్రమే లైట్గా గ్రైండ్ చేసుకోవాలండి. చింతపండు చిగురు ఉంటుంది కదా, అవి తర్వాత చేసుకోవాలి. ఎందుకంటే ఈ ధనియాలు ఇవన్నీ సరిగా నలగవండి. అందుకని ముందు వీటిని మాత్రమే గ్రైండ్ చేసుకొని తర్వాత చింతపండు, మనం వేయించి పెట్టుకున్న చింత చిగురు ఉంది కదండి, అది కూడా వేసి వీలైనంత సరిపడంత వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని దాన్ని తాలింపు పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు చట్నీ అనేది మనకి రెడీ అయిపోతుందండి. తాలింపు అనేది మనకి మామూలుగా అన్నిటికీ పెట్టుకుంటాం కదా అన్ని చట్నీలకి, అలాగే అండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో తాలింపు సామాన్లు, కొద్దిగా ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి అన్నీ వేసి దాంట్లోకి తిరగమాత పెట్టేసుకోవడమే అండి. ఇందులో ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు అండి. అలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈసారికి నేనైతే వేయలేదు. అలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.